ఇప్పుడు మనం 'అనగనగా' సినిమా గురించి మాట్లాడదాం. హ్మ్. మొత్తం. హ్మ్. 'అనగనగా' సినిమా వచ్చినప్పుడు ఎన్ని రోజులు డేట్స్ ఉన్నాయి? ఎన్ని రోజులని చెప్పారు మీకు షూటింగు? ఎన్ని రోజులంటే ఒక 30, 40 డేస్ చెప్పుంటారు. ఓహ్! మీరప్పుడు మరి నీకప్పుడు ఆ టైంలో స్కూల్ ఎలాగా? స్కూల్ ఎలాగా అంటే అది వాళ్ళు సినిమా షూటింగ్ అంతా హ్మ్. స్ప్లిట్ చేసేవారు. అంటే 15 డేస్ జాన్యురీకి, హ్మ్. మార్చ్‌లో 18 డేస్ హ్మ్. అదంతా కలిపి ఒక 30, 40 డేస్. హ్మ్. బ్రేక్ వచ్చినప్పుడల్లా బెంగుళూరుకెళ్ళి స్కూల్‌కెళ్తాను. ఓకే. మళ్ళీ పిలిస్తే వచ్చి షూట్ చేసేసి మళ్ళెళ్ళి అక్కడ స్కూల్ ఎళ్తా. అప్పుడు మళ్ళీ స్కూల్‌లో వాళ్ళేమనరా? మీకు సెపరేట్‌గా ఓకే. ఈ అబ్బాయి పాపం మంచిగా యాక్ట్ చేస్తున్నాడులే అని చెప్పి పర్మిషన్ ఇచ్చారా నీకు? ఇస్తారు. ఇస్తారా? ప్రిన్సిపల్ మ్యామ్ ఇస్తుంది. ఏం పేరు ప్రిన్సిపల్ మ్యామ్ పేరు? సంగీత మ్యామ్. సంగీత మ్యాము మీకోసం మంచిగా సాక్రిఫైస్ చేసి, అయ్యో! మంచి పిల్లోడు బాగా యాక్ట్ చేస్తున్నాడు. హ్మ్. ముందు షూటింగ్ చేసుకొనిరా కానీ, తర్వాత కానీ ఎగ్జామ్ టైమ్‌లో ఏ షూటింగ్ తీసుకోను. ఎందుకంటే ఎగ్జామ్ కదా! నాట్ అలౌడ్ ఆ టైంలో. నెక్స్ట్ క్లాస్‌కెళ్ళాలి. హ్మ్. మరి ఇప్పుడు నెక్స్ట్ క్లాస్‌కి అన్నీ పాస్ అవుతా వస్తున్నావా? హ్మ్. ఇప్పుడు ఫిఫ్త్ పాస్ అయ్యావా? హ్మ్. అయ్యావా? అయ్యా! మార్కులు ఎన్నొచ్చినాయి? 75% ఔట్ ఆఫ్ 100 అవును. అన్ని సబ్జెక్ట్స్‌కి. ఒక్కొక్క సబ్జెక్ట్‌లో ఒక్కొక్కటి నీకు గుర్తున్నాయా? ఆహ్, ఇంగ్లీష్ ఔట్ ఆఫ్ 51 ఇంగ్లీష్ ఔట్ ఆఫ్ 50 41 వచ్చింది. హ్మ్. దాని తర్వాత మ్యాథ్స్ ఆహ్, ఆహ్, 39, 37 వచ్చింది. హ్మ్. దాని తర్వాత సైన్స్ కొంచెం లోయే వచ్చింది. హ్మ్. అంటే ఒక 27, 30 లాగా హ్మ్. అలా. అబ్బో! అన్ని మార్కులన్నీ గూడా ఇలా అని చెప్తున్నావు. వెరీ గుడ్. అదే నీకు షూటింగ్ లేకపోతే ఇంకొంచెం ఎక్కువొచ్చాయేమో. కొంచెం ఎక్కువొచ్చేవి. ఆ! ఎందుకంటే నేను చాలా క్లాసెస్ మిస్ చేశా గదా! హ్మ్. సో, నాకంత తెలీదు అందుకే. అయితే ఇప్పుడు సుమంత్ గారితో హ్మ్. నువ్వన్ని రోజులు షూట్ చేసావు గదా! హ్మ్. సుమంత్ గారు, నువ్వు ఎలా ఉండేవాళ్ళు సెట్‌లో? అంటే మనిద్దరం ఆయన చాలా కైండ్, డౌన్ టు ఎర్త్ ఒక పాయింట్. హ్మ్. ఇంకో పాయింట్ ఆయన నాకు హెల్ప్ చేసేవారు. అంటే ఆహ్, ఈ సీన్‌లో నేను ఏ డైలాగ్ అన్నా తడబడ్డాననుకో, ఆయన వచ్చి హెల్ప్ చేసి, "ఈ డైలాగ్ ఇలా కాదు, దీనికన్నా మంచిది ఇలా చెప్పు" అని చెప్పేవారు. హ్మ్. డైరెక్టర్ గారు కూడా అదే చెప్పేవారు. కొన్ని ఏడీస్ లైక్ దత్తా గారు, రాజు గారు, రాజన్న గారు, బంటి అన్న, యశ్వంత్ అన్న, దీప్తి గారు వీళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేసేవారు. అంటే ఈ డైలాగ్ ఇలా చెప్పొచ్చు. సుమంత్ గారు కూడా చెప్పేవారు ఈ డైలాగ్ ఇలా చెప్పొచ్చు అని. ఓహ్! నీకు క్లారిటీ ఉంది దీనంతటి మీద. హ్మ్. అయితే విహార్ష్ ఇప్పుడు వీటన్నిటిలో గూడా నేను భలే, భలే కష్టపడ్డాను. చాలా రీటేక్స్ చేశానన్న సందర్భం ఏంటి? సందర్భం అంటే? సందర్భం అంటే వాట్ ఇస్ ద సిట్యుయేషన్? ఈ పర్టిక్యులర్ సీన్‌లో ఆ! నేను చాలా ఎక్కువ రీటేక్స్ తీసుకున్నాను. అలా ఏం లేదు. అలా ఏం లేదా? మాక్సిమం హ్మ్. 5, 7 టేక్స్. క్లోజ్. హ్మ్. అంతే. మినిమమ్ హ్మ్. 3-1 హ్మ్. టేక్స్. 3-1 1, 2, 3 గదా చెప్పాలి. 2 ఒకటే కదా! 2 ఒకటే కదా! వెరీ నైస్. ఆహ్, ఇప్పుడు కెమెరా యాక్షన్ అనగానే నువ్వు ఒకవేళ ఏడుపు కావాలనంగానే ఏడ్చేస్తావంట. నాకు నిన్న మీ డైరెక్టర్ గారు చెప్పారు. అవును. ఆహ్, అలా ఎన్ని సార్లు ఏడ్చావు సినిమా మొత్తంలో? అంటే క్లైమాక్స్ షాట్ మొత్తం ఒకటి. హ్మ్. అది 'చూడు చూడు' అహా! 'చూడు చూడు' సాంగ్ కాదు. మూవీలోనా? రియల్ లైఫ్‌లోనా? రియల్ లైఫ్‌లో చెప్పు, మూవీలో చెప్పు. ఫస్ట్ ఏం జెప్పాలి? ఫస్ట్ మూవీది చెప్పు. సరే మూవీది క్లైమాక్స్, హ్మ్. లాస్ట్ సీన్, ఆహ్, దాని తర్వాత అంతే అనుకుంటా. హ్మ్. ఇంక మిగతాదంతా నిన్ను హ్యాపీగానే చూసుకున్నారు. కానీ నువ్వు భయపడతా, భయపడతా ఆ! ఉన్నట్టు నటించావు. డ్యాడీ హాస్పిటల్‌కెళ్తారు. ఆ! నేను డ్యాడీని చూడలేను. హ్మ్. ఆహ్, ఆహ్, డ్యాడీని స్ట్రెచర్ మీద తీసుకెళ్తారు. అంతే. ఇట్లాగా. ఆ! హ్మ్. అన్నీ బానే ఇప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకున్న ఒక సినిమా ఎన్ని రోజులైంది? చాలా రోజులైందా ఇదంతా జరిగి? హ్మ్. అందుకే నీకు గుర్తు రావట్లేదా నీకు? హ్మ్. సరే రియల్ లైఫ్‌లో ఎన్ని సార్లు ఏడ్చావు? రియల్ లైఫ్‌లో క్లైమాక్స్ సీన్ ఏడ్చా, 'చూడు చూడు' సాంగ్ ఏడ్చా. ఆహ్, ఆ లాస్ట్ సీన్ ఏడ్చా. రియల్ లైఫ్ అంటావు, సినిమా గురించి చెప్తావేంది?
అంటే హ్మ్. ఆ? రియల్ లైఫ్ అంటావా? అవును, ఇది రియల్ లైఫ్. ఓహ్! క్లైమాక్స్ సీన్‌లో ఏడ్చా. హ్మ్. అంటే రియల్ లైఫ్‌లో రియల్ లైఫ్‌లో సినిమా చూస్తా. ఆ! చూస్తూ హ్మ్. క్లైమాక్స్ సీన్‌లో అది ఏడ్చా. ఇందాకనే చెప్పేసావు మాకు. అట్లా కాదు. ఇప్పుడు నీకు కూడా డైరెక్టర్ గారు ఏం చెప్పారు? అబ్బాయి అసలు ఎంత టాలెంట్ అంటే విహార్షు. నేను ఇలా ఇప్పుడు ఏడవాలి అనంగానే టక్‌మని ఏడ్చేసేవాడు. హ్మ్. చాలా భలే చేశాడు సినిమాకి. నాకు చాలా హెల్ప్ అయ్యాడు అని చెప్పాడు. హ్మ్. నీ గురించి ఎంత మంచిగా చెప్పాడు డైరెక్టర్ సన్నీ. అవును. ఆ! అది నేను అడుగుతుంది. అప్పుడు అది ఓకే. నాకు సినిమాకి సంబంధించి నువ్వు చెప్పేసావు. హ్మ్. రియల్ లైఫ్‌లో అసలు నువ్వు లైఫ్‌లో ఎప్పుడు ఏడవలేదా? ఓహ్! అలాగా! ఆ! చాలా సార్లు ఏడ్చా. ఎందుకు? ఎందుకంటే మమ్మీ, డ్యాడీ తిడతారు గాబట్టి. ఎందుకు తిడతారు? నేను సరిగ్గా హోంవర్క్ చేయకపోతే. తిడతారు ఆబ్వియస్‌గా. ఆ! మరి ఇప్పుడు సినిమా చూసినాక మారతారా వాళ్ళేమన్నా? ఆహా! మారరు. హోంవర్క్ హోంవర్కే. ఆ! నువ్వు చెప్పాల్సింది కదా! కాదు మా సినిమా చూడు బొమ్మలతో కథలు చెప్పమన్నారు. అలా చెప్పాలని చెప్తావా మరి? చెప్పా కానీ వినలే. చెప్పావా? హ్మ్.